బాబ్లీ కేసులో బిలోలి సెషన్ కోర్టుకు హాజరయ్యారు పలువురు ఎమ్మెల్యేలు. ఉత్తర తెలంగాణ ఎడారి అయితే చూస్తూ ఉండలేకపోయామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. తెలంగాణ ప్రాంత రైతుల భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని చూస్తూ ఉండలేక టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. మహారాష్ట్రలోని బిలోలి సెషన్ కోర్టులో బాబ్లీ కేసు విషయంపై పెద్దపల్లి ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కెఎస్ రత్నం హాజరయ్యారు. మహారాష్ట్రలోని వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరో 14 మంది ఆందోళనలో పాల్గొనడం జరిగింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం వీరిపై లాఠీ చార్జ్ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా బాబ్లీపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీని వీడి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ మాజీ సర్పంచ్ పోలు అంజయ్య, అలాగే నీరుకుళ్ల మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్, సుల్తానాబాద్కు చెందిన మాజీ ఎంపీటీసీ పల్లా సురేష్, ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు అపర్ణ దంపతులు భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి పెద్దపల్లిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని ఓ భక్తుడు ఇంటింటా శ్రీరాముని జెండా ఎగరవేయాలని కోరుతూ తన సొంత ఖర్చులతో ఇంటికొక జెండాను పంపిణీ చేసి తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన శనిగరపు సదయ్య అనే రైతు అల్లిపూర్ గ్రామంలో 20,000 రూపాయలతో శ్రీరాముడి చిత్రపటంతో కూడిన జెండాను ప్రతి ఇంటికి అందజేశాడు. శ్రీరామనవమి రోజున ప్రజలందరూ తమ ఇంటిపైన జెండాను ఏర్పాటు చేయాలని సదయ్య కోరాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు సదయ్యను అభినందించారు. హలో శ్రీరామనవమి సందర్భంగా అల్లిపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి రాములవారి జెండాను ఇవ్వడం జరుగుతుంది. రేపు రాములవారి పెళ్లి రోజు సందర్భంగా ఈ కానుక ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని మేము కోరుకుంటున్నాం. శ్రీరామనవమి సందర్భంగా రేపు హనుమాన్ ఆలయంలో కళ్యాణ కార్యక్రమం ఉన్నది. మరియు ఆ కళ్యాణం అనంతరం భోజన కార్యక్రమం కూడా ఉంది. గ్రామస్తులందరూ విధిగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య పాల్గొనగా సుల్తానాబాద్లోని అన్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఓటరు అవగాహన కార్యక్రమ ర్యాలీలో పాల్గొని పూసాల రోడ్డు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు. ప్రశాంత ఎన్నికల నిలబెడతామని మతం, వర్గం, భాష లేదా ఎన్నికల్లో నిర్భయంగా ఈ రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో అవగాహన
కల్పించడానికి అలాగే చైతన్యం తేవడానికి మా ఓటర్లందరూ కూడా ఎన్నికలలో పూర్తి స్థాయిలో పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనకు సుల్తానాబాద్ లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మనకు ఈ మండల అధికారులు అలాగే ఉద్యోగులు, బిఎల్ఓలు, డీలర్లు, మిగతా మన మున్సిపల్ సిబ్బంది, మిగతా ఆఫీసుల సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ప్రతి ఒక్క ఓటరు కూడా రాబోయే ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని తన కుమారుడి బర్త్డే సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా దివ్యాంగులకు అన్నదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ పేరెంట్స్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవ్ నగర్కు చెందిన పల్లె ముత్యాలు శ్రీవాణి దంపతుల కుమారుడు అద్వైత్ రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆర్భాటాల జోలికి వెళ్లకుండా డబ్బులు వృధా చేయకుండా సుల్తానాబాద్లోని మానసిక పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యాలు శ్రీవాణి దంపతులను పలువురు అభినందించారు. మా కుమారుడైన పల్లె అద్వైత్ జన్మదిన సందర్భంగా వికలాంగుల పునరావాస కేంద్రంలో మా వంతు సాయంగా ఈ ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పురం ప్రేమచంద్రరావు, బుర్రా శ్రీనివాస్, సూర శ్యామ్, మనోజ్ గౌడ్ శిబిరాన్ని సందర్శించి మానేరు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక క్వారీలను రద్దు చేసి ఇసుక క్వారీలను వెంటనే పరిరక్షణ సమితి మానేరు పరిరక్షణ నిర్లక్ష్య వైఖరి ఎందుకను అలా ఎత్తే బాగా ఎక్కువ ఇబ్బంది. ఆ 18 క్వారీలను కూడా మేము రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు ఏదైతే నినాదం ఉన్నదో ఆ నినాదానికి అనుగుణంగా ఇవాళ రైతాంగం పంటలు పండించాలంటే నీరు చాలా ప్రాముఖ్యత. నీటి వనరులు లేకుంటే మరి ఏది కూడా మనం జీవిత కాలం లోపల ఏది కూడా బ్రతకలేము. అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ తాగునీటి, సాగునీటి వనరులు కల్పించాలంటే ఈ యొక్క ఇసుక కాలువలను వెంటనే రద్దు చేయాలి. మరి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి స్పందించి వెంటనే ఇసుక కారుని రద్దు చేసి మరి ఏదైతే భూగర్భ జలం అడగట్టుకుపోకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క విషయాన్ని పరిగణ తీసుకోకపోతే మరి తీసుకొని ఈ క్వారీని రద్దు చేయకపోతే మరి భవిష్యత్తులో మరి వీరికి అండగా ఉండి ఎలాంటి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు అది వెంటనే స్పందించాలి. ఈ యొక్క అనుమతులు రద్దు చేసి ఈ యొక్క మానేరును పరిరక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇంత ఐక్యతతో కూడుకున్నటువంటి ఈ గ్రామస్తులు అభినందిస్తున్నాం. ఈ మానేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 18 రీచ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ 18 రీచ్లను కూడా అది ఉపసంహరించుకొని ఈ మానేరును పరిరక్షించాలని. భూగర్భ జలాలు అంటిపోతూ ఉన్నాయి మానేరులో.
ఈ క్వారీలు రద్దు చేస్తూ ఇవాళ సుల్తానాబాద్లో మున్సిపాలిటీలో దాదాపు 20,000 జనాభా గల సుల్తానాబాద్ మున్సిపాలిటీకి కూడా వాటర్ ఇక్కడ నుంచే వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తూ ఉన్నాము, నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతన్నలు రోడ్ ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి ఈ గట్టెపల్లి రైతన్నల పక్షాన, ప్రజల పక్షాన తాగునీటి కోసం, సాగునీటి కోసం చేసే ఈ యుద్ధంలో మేము తప్పకుండా మా మద్దతు తెలియజేస్తామని. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలన్నారు తహసీల్దార్ జాహిద్ పాషా. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో ఓటు హక్కు ప్రాముఖ్యతపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బిఎల్ఓలకు, పంచాయతీ కార్యదర్శులకు, మహిళా స్వశక్తి సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యతపై సాంస్కృతిక కళాకారులచే ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండాలి, మనకు సేవ చేసే వాళ్ళు ఉండాలి. అంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును నిజాయితీగా మనం ఏ విధంగా వాడుకోవాలి అనే విషయం సామాన్య ప్రజలకు తెలియజేసే బాధ్యత మనమే. ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కు ఉన్నవారు ఎక్కడైనా ఉంటే కూడా మన శ్రీరాంపూర్ మండలకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటు హక్కుదారు వచ్చి పొద్దుగాల 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ ఓంకార్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల సమీపంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, జేసీబీని ఎస్ఐ ఓంకార్ పట్టుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. గుంపుల ముత్యంపేట ఏరియాలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం రాగా నేను మరియు మా సిబ్బందితో మల్యాల ఊరు అవుట్స్కట్లో లారీని పట్టుకోవడం జరిగింది. పరిగికి సంబంధించిన లారీ అది. అందులో అక్రమంగా గుంపుల పరిసర ప్రాంతాల్లో జేసీబీ ద్వారా అంబాల రవి ఆర్గనైజ్ చేస్తూ జేసీబీ ద్వారా లారీలను పిలిపించి అందులో లోడ్ చేస్తుంటే ఆ లారీని పట్టుకొని లారీ ఓనర్ పైన, డ్రైవర్ పైన మరియు జేసీబీ పైన, అంబాల రవి పైన ఈ 4 పైన కేసు నమోదు చేయడం అనేది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన జేసీబీ మరియు లారీ పైన కేసు నమోదు చేయడం. క్రికెట్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కళాకారుడు. చాక్ పీస్పై ఐపీఎల్ కప్ నమూనాను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు ఓ మైక్రో ఆర్టిస్ట్. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్ కాటారం గిరిజన గురుకుల కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా మైక్రో ఆర్ట్ను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. చాక్ పీసులపై పలు చిత్రాలను రూపొందించి ప్రశంసలను పొందాడు. తాజాగా ఐపీఎల్ క్రికెట్ కప్ నమూనాను చాక్ పీస్పై చిత్రీకరించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచేశాడు. ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్ పీస్పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు
1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి IPL కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి IPL కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను.